ప్రభు సన్నిధి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు చూపిస్తున్నాను. ఎప్పుడు మాట్లాడినట్టుగా మనకంటే గనులు గొప్పవారు పెద్దలు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారండి. ఒక చిటికేసేలోపు 85 మంది చనిపోతున్నారని ఈ మధ్య లెక్కలు పెట్టారు. మన సజీవుల గుంపులో వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఎంతో దేవుడికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమే ఉన్నాం. అయితే దేవుడి నుంచి మేలు అనిపించేవారే కానీ మరి దేవుడికి ఏమి వాళ్ళని ఆలోచించేవారు చాలా తక్కువైపోయారు ఈ జనాలు. అయినా దేవుడు చెప్తున్నాడు, మీరు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో దేవుడు మీకు కొలుస్తాడని. మనం చేసే భక్తిని బట్టి మన జీవనం మన ఆశీర్వాదం ఉంటుంది. మనం దేవుడికి చేసే దాన్ని బట్టి దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. మంచిది. 2025 సంవత్సరం, ఇది 50వ ఆదివారం. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే మీకు తెలిసిందే. అలాగే సోమ మంగళ బుధ గురు శుక్ర శని అన్నీ 52 ఉంటాయి. 50 ఆదివారాలు గడిచిపోయినాయి కదా. మరి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలోకి మనం వస్తున్నాం ప్రతి ఆదివారం. దేవుడి దగ్గర నుంచి మనం ఏం పొందుకున్నాం, దేవుడికి మనం ఏమి ఇచ్చాం అనేది ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? మనం తప్పకుండా మనం పరిశీలించుకోవాలి. మనకు మనమే పరిశీలించుకోవాలి. విమర్శించాల్సిన పని ఒకళ్ళు మనం విమర్శించడం కాదు, కానీ మనకు మనమే విమర్శించుకోవాలి. అప్పుడు మన ఆత్మీయ స్థితి ఏంటో మనమేంటో మనకు తెలుస్తుంది. ఇంకా అంతకంటే చెప్పాలంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి. అప్పుడు మన స్థితి దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమ, 50 ఆదివారాలు, ఇంకా 2 ఆదివారాలు మాత్రమే మిగిలిన. మరి ఇప్పటి నుంచే మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దేవుడికి ఇష్టం కానీ వాటిని మనం చేసుంటే తప్పకుండా చేసుంటాం. వాటిని క్షమించమని అడుగుతూ నూతన సంవత్సరం నూతన ఉత్సాహంతో, నూతన శక్తితో, నూతన బలంతో, సంతోషంతో అడుగు పెట్టాలని చేద్దాం. పాస్టర్ గారు గత వారం చెప్పారు, ఈ నెల అంతా క్రిస్మస్ నెలే. ఎక్కడ చూసినా పండగలు, డెకరేషన్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. మంచిది. దేవుడు యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన కార్యం చేసి పస్కా పశువుగా, యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆయన సమర్పించుకొని మృతుడై మృత్యుంజయుడై 3వ దినాన్ని సజీవ లెక్కలు చేరి తండ్రి కుడిపార్శ్వానికి కూర్చుని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేసిన విజ్ఞాపన బట్టి 2025 సంవత్సరంలో మనం జీవించగలుగుతున్నాం. దయా సంవత్సరంగా మనకి ఇచ్చాడు. 25 సంవత్సరంలో 11 నెలలు అయిపోయింది. 12 నెలలు కూడా 14వ దినం, ఇంకా 16 దినాలు మిగిలిన సంవత్సరం. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఆత్మీయ స్థితిలో మనం మరి ఎదుగుతున్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. చాలామంది అన్యులు, దేవుణ్ణి తెలియని వారు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారికి 33.5 సంవత్సరాలే, ఆయన ఎలా సృష్టికర్త అవుతారు, ఆయన ఎలాగని తెలియని వారు అనుకుంటారు. చాలామంది 3 మేకుల మధ్య వేలాడాడు మీ దేవుడు, 3 మేకులు పీక్కొని రాలేకపోతారు అంటారు. అది కాదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మొత్తం త్రియేక దేవుడు ఆయనే. ఆది అందు ఆయన ఉన్నాడు, అంతంలో ఉండేవాడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఉన్నవాడు అన్నవాడు. కాబట్టి మన దేవుడు నిరంతరం ఉండేవాడు, సృష్టాదిలో ఉన్నాడు, అంతం వరకు ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన్ని పూజిస్తున్న మనం, ఆయన్ని సేవిస్తున్న మనం, ఆయన్ని ఆరాధిస్తున్న మనం ఎంతో ధన్యులు. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం, చూసిన మాటలే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవాను విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడని. దేవుణ్ణి తెలుసుకుంటాం గొప్ప భాగ్యం అండి. నిజమైన దేవుడు అనే నామం కంటే పరిణామం కలిగిన యేసు ప్రభువుని తెలుసుకోవడం గొప్ప ధన్యత. అది అందరికీ మనకి ఇచ్చారు. అయితే చాలామంది రాలేదు, ఎందుకో తెలియదు. వారి పనులు ఉంటాయేమో, కానీ పనులున్న దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకూడదని ఆయన ఆవరణలో 1 దినం గడుపుట 1000 దినం కంటే శ్రేష్టమని 84 కీర్తనలు మనం చూస్తాం. కాబట్టి మనం అశ్రద్ధ చేయదు, మన భక్తి మనం కొనసాగించుకుందాం. ఎన్నో విమర్శలు ఉన్నాయి, వాటిని మనం చూసేవాళ్ళం కాదు, కానీ దేవుడు చెప్పినట్టుగా మనం నడిస్తే దేవుడు మనం జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, యేసు ప్రభువారు ఏదో మామూలుగా అసమహిగా వచ్చిన వారు కాదండి. ముందు నుంచి ప్రవచనాలు ఉన్నాయి.
ఇప్పుడు మనం చదివిన రిఫరెన్స్ మళ్ళీ చూస్తాము. దావీదు గారు ప్రవచించారు, యెషయా గారు ప్రవచించారు, ఇర్మియా గారు ప్రవచించారు, మీకా వీళ్ళందరూ ప్రవచించారు. యెషయా గారు అయితే 700 సంవత్సరాల క్రితమే యేసుప్రభువు శరీరధారిగా ఈ లోకానికి రాక ముందు 700 సంవత్సరాల క్రితం ఆయన ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన దేవుడు అందరి దేవుడు లాంటి వాడు కాదండి. అన్ని నామముల కంటే పైనామం కలిగినవాడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. కాబట్టి ఆయన పూజిస్తున్న మనం ధన్యులు. ఆయన సన్నిధిలో నిలబడి వాక్యం విత్తడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికి దేవుడికి నేను వందనాలు తెలుస్తున్నాను. ఈ 25వ సంవత్సరంలో మరి ఆఖరి నెలలో 2వ పునరుత్థాన దినం. మరి మళ్ళా నేను ఈ సన్నిధిలో నిలబడి దేవుడు ఆశిస్తే జనవరిలో 2వ పునరుత్థాన దినంలో మళ్ళీ మీ ముందు నిలబడటానికి దేవుడు నాకు సహాయం చేయాలని మీరందరూ ప్రార్థించండి. చిన్న పాట పాడుకుని ముందు సాగు. పాటల పుస్తకం నుంచి 119వ పాట. మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమిస్తావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమిస్తావు. పరలోకం విడిచి దిగి వచ్చినావు భూమికి, పరలోకం విడిచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. లోకాలన్నీ ఏలే రాజువైన నీవు, సామాన్యుని ఎంత నీ కాలు పెట్టినావు, లోకాలన్నీ ఏలే రాజువైన నీవు, సమాజుల ఎంత నీ కాలు పెట్టినావు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. 2 సమయాల గ్రంథము బ్రహ్మాండ చదివిన మాటలే 23వ అధ్యాయము, 2 సమయాలు 23. రెండవ దావీదు గారు పలుకుతున్న మాటలు ఇవి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగు వాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. చాలండి. అతడు నీతిమంతుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండును. మనుషుడు ఏలువాడు పుట్టును. యేసుప్రభువారు మనుషుడు ఏలువాడు. ఈ భూమంతరికి దేవుడు ఆయనే. అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఉన్నవాడను అనువాడను నన్ను సెలవిచ్చిన దేవుడు ఆయనే. కాకపోతే మనకున్న కుసంస్కారాన్ని బట్టి, జ్ఞానం లేకపోయిన దాన్ని బట్టి దేవుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. నిజమైన దేవుడిని తెలుసుకోవడం ఒక గొప్ప అదృష్టం. అందరూ తెలుసుకోలేరు. రాయిని పూజించాను, నేను రప్పను పూజించాను, అన్ని చేశాను, కానీ నేను దేవుడిని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. అయితే దేవుడు నన్ను దర్శించాడు. నిజమైన దేవుడు నేనే అని సెలవిచ్చాడు. కాబట్టి దేవుడిని తెలుసుకునే గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు. మనుషులు లేనివాడు ఆయనే.
ఈ లోకంలో అని నామం కంటే పైనామం, నాకంటే ఎవరు పైన ఉన్నవారు లేరు, నాకంటే మరి ఘనులెవరు లేదని దేవుడు సెలవుస్తున్నాడు. మరి అలాంటి దేవుడిని కలిగి ఉన్న మనము సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయి కానీ నా బిడ్డలన్నడు ఆకలి కొనాలని దేవుడు ఎన్నో మాటలు మనం బలపరుస్తున్నాడు. మనుషులు లేనే దేవుడు ఆయన అందరికీ సమానం ఇచ్చాడు. మరి వర్షాన్ని, నీటిని, గాలిని, సముద్రాన్ని, సమస్తాన్ని ఇచ్చాడు. అందరికీ సమయం సమానంగా ఇచ్చాడు. కానీ మరి ఆ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఆయన మరి దావీదు గారి ద్వారా పలికారు, మనుషులు లేని వారు పుట్టారు. యెషయా గ్రంథంలో మాట చూస్తాం. మనం చూసింది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14-17. యెషయా 7:14-17. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టాలన్న. కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టండి. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన చరిత్రలో కన్యక ఎక్కడ గర్భం ధరించలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె మరి గర్భం ధరించింది. ఆ రోజుల్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, యేసు ప్రభువు మెస్సయ్య వస్తాడని చాలా మంది కన్యకులు మరి నా గర్భంలో పుడతాడు, దేవుడు నా గర్భంలో పుడతాడని అందరూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా వేచి ఉన్నారంట. అయితే మరియమ్మ గారు దేవుడు వల్ల కృప పొందింది. ఆమెలో పరిశుద్ధత యథార్థత దేవుడు చూసి ఆమెను ఎన్నుకున్నాడు, ఆమె గర్భాన్ని ఎన్నుకున్నాడు. పేద కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తండ్రిని, పరలోక రాజ్యాన్ని, ఆయన మహిమను విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకొనక రిక్తులుగా, అశక్తులుగా, సామాన్యులుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకలా వచ్చారంటే మనం ఈ లోకాన్ని ఎలా జయించాలో ఆయన ముందుగా జయించి చూపించడానికి వచ్చాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులు లోబడి జీవించారు. ఆయన 3.5 సంవత్సరాలు ఆయన మరి పరిచర్య చేశారు. ఆ పరిచర్య ఎంత గొప్పది. నేటికి ప్రపంచాన్ని మరి మారుస్తున్న లేఖనాలు ఆయన చెప్పిన బాధ మనం చూస్తున్నాం. కన్యక గర్భవతి కుమారుని కనుకని ఈ ప్రవచనాలన్నీ మనం చూస్తే అవి మళ్ళా నెరవేర్చి కూడా మనం చూస్తాం. మీకా గ్రంథము 1వ అధ్యాయం బెత్లెహేము ఎఫ్రాతా, మీకా గ్రంథము బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చింది. చాలమా, అది స్వల్ప గ్రామం. యేసు ప్రభువు గారు పుట్టిన బెత్లెహేము చాలా చిన్నది. అయినా అక్కడికి సృష్టికర్త మరి ఆ పరలోకాన్ని విడిచి మన మధ్యకి శరీరధారిగా రావడానికి దైవమే మానవ రూపంలో ఈ లోకంలో జన్మించడం ఎంతో అద్భుతం అండి. దాన్ని మనం ఊహించలేదు. బైబిల్ గ్రంథం సత్యం, అది మాట్లాడే ప్రతి మాట యథార్థమైనది, నమ్మకమైనది. అయితే కల్పన కథలు కాదు, ఇందులో జరిగినది చరిత్రాత్మక రుజువులు, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం బ్రిటిష్ దేశంలో ఒక లైబ్రరీకి వెళ్తే అక్కడ యేసు ప్రభు గారి గురించి 22,000 సార్లు ప్రవచించిన గ్రంథం ఉంది. అక్కడ దేవుడిని బట్టి లేదా బైబిల్ని బట్టి, బైబిల్ అనేక భాషల్లో 2,500 భాషల్లో ముద్రితమైందని అనేకులు చదువుతున్నారని నిమిషానికి ఒక బైబిల్ ప్రింట్ అవుతుంది మనం చూస్తున్నాం. దేవుడిలో సత్యం లేకపోతే, యథార్థం లేకపోతే, నమ్మకత్వం లేకపోతే మరి ఇన్ని ఎలా జరుగుతున్నాయని ఆయనకి విమర్శలు ఉన్నాయి. పుట్టినప్పుడు మరి వ్యభిచారం పుట్టారని రకరకాలుగా వేధించారు. అయినా వారి ఎవ్వరికి యేసు ప్రభువు సమాధానం చెప్పలేదు. మంచి చేసేటప్పుడు అనేకమైన దురాత్మలు మన మీద పనిచేస్తాయి. వాటిని తప్పించుకోవాలంటే ప్రార్థన తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, దేవుడు మన కోసం పుట్టాడు. 25 సంవత్సరాల క్రితం ఆయన చేయవలసిన కార్యం చేశాడు. సర్వలోక పాప పరిహారార్థం మరి ఆయన రక్తాన్ని చిందించి శిలువలో మృత్యుంజయుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మంచిదే. కానీ మరి నిజమైన క్రీస్తు నిజంగా మనలో హృదయాల్లో ఉన్నారా? రక్షణ పొందే బాగానే ఉంది, కానీ మరి ఇళ్ళని అలంకరించుకుంటాం, చర్చలు అలంకరిస్తాం, కానీ నీ హృదయాన్ని అలంకరించుకుంటున్నావా? దేవుడికి నివాసయోగ్యంగా మన హృదయం ఉన్నదా?
హృదయంలో అనేకమైన కక్షలు కార్పణ్యాలు విభేదాలు పెట్టుకుని నేను క్రైస్తవ బిడ్డనే క్రైస్తవురాలను క్రైస్తవురాలను మాత్రాన దేవుడు మనలో నివసించడండి. పరిశుద్ధత కోరుకునేవాడు. నేను పరిశుద్ధుడనే ఉన్నవాడున్నా మీరును అన్ని విషయంలో పరిశుద్ధత కలిగి ఉండడని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధంగా జీవించాలన్నా అప్పుడే దేవుని రాజ్యాన్ని మనం చేరుకోగలం. అబద్ధాలాడి దొంగతనాలు చేసి త్రాగుబోతులుగా వ్యభిచారులుగా ఉన్న క్రైస్తవులు మనం అనేక మంది చూస్తూ ఉంటాం. మరి వారిని చూసి మనం కాదు, దేవుడు మనతో ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం మనం మరి పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగం. కొత్త సంవత్సరంలో అలాగే ఈ క్రిస్మస్ దినాల్లో మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. మత్తయి సువార్త ఇప్పుడు మనం చదివింది మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం మొదటి నుంచి. యూదయ దేశపు బెత్లెహేములో చాలా 5వ వచనం చూడండి. యూదయ బెత్లెహేములోనే ఎలానగా యూదయ దేశపు బెత్లెహేమా ఎంత మాత్రము అల్పమైన దానం కావు. చాలండి. అది మేక గ్రంథంలో చదివిన మాట మళ్ళీ ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ ప్రవచనం మత్తయి సువార్తలో నెరవేరింది. దేవుడు ఏదో ఆషామాషిగా ఆకాశం నుండి అద్భుతాలు చేసి ఆయన ఆశ్చర్యకరుడును ఆలోచనకర్తలని చెప్పొచ్చండి. కానీ అలా చేయలేదు. ఆయన మనిషిగా ఈ లోకంలోకి వచ్చి సామాన్య కుటుంబంలో పుట్టి మరి ఎన్ని శ్రమలను మించాలో అన్ని శ్రమలను అనుభవించి మరి మృతుడై మృత్యుంజయుడై 3వ దినాలు లేచాడు. కాబట్టి ఆయన చేసేదంతా మన కోసం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, అది స్వల్పమైన గ్రామమైన ఆ గ్రామంలో దేవుడు పుట్టడానికి దేవుడు కృప చూపించాడు. మరి మనలో దేవుడు పుట్టాలని మనం ఆశపడాలి. నీలో దేవుడు ఉన్నాడా? నిజంగా క్రీస్తు నీలో జన్మించాడా? ఒకవేళ ఇప్పటి వరకు జరిగింది వదిలేసి ఎకముందైనా దేవుడితో మనం జీవించడానికి కోరుకుంటూ ఆయన చెప్పిన ఆజ్ఞలకు కట్టడలకు లోబడుతూ ముందుకు సాగాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అట్టి రీతిగా మనం ముందుకు సాగడం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 1:26. గబ్రియేలు అను దేవదూత మరియా దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పాను. ఏమిటో అని ఆలోచించుకొని చుండగా మరియా చాలమ్మా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందు. గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గర పంపబడ్డాడు. ఆయన గాబ్రియేలు గారు చెప్పారు, మరియా నువ్వు భయపడొద్దు. మరి అప్పటికే యేసేపుకు ప్రదానం చేయబడింది మరియమ్మ గారు. అయితే యేసేపు అనుకున్నారు యేసుప్రభు వారికి శారీరక తండ్రిగా మనం భావిస్తున్నామైన ఆయన అనుకున్నాడు నేను రహస్యంగా మరియమ్మ గారిని విడిచిపెట్టేస్తానని. అయితే మళ్ళీ దేవదూత గాబ్రియేలు గారు ఆయన దగ్గరకు వచ్చి ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన నువ్వు అలాంటి ఏమి ఆలోచన పెట్టుకోవద్దు, ఆమె పరిశుద్ధురాలని చెప్పినప్పుడు ఆయన చేర్చుకుని బిడ్డ పుట్టే వరకు ఎవరిని ఎరగకుండా వారు జీవించారు, పరిశుద్ధంగా జీవించారని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎలా ఉన్నాం, ఆయన చేసిన కార్యాలను మనం ఎంత అనుభవించగలుగుతున్నాం, అలాగే దేవుడికి మనం ఎంతో ఉపయోగకరంగా ఉన్నాం. మరి ఇప్పుడు మనం చదివిన కీర్తన ఒకసారి ఒక మాట చూడండి. 49వ కీర్తన 9వ వచనం. 49:9. 49వ కీర్తన 9వ వచనం. వారి ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవచ్చు. దేవుడు మన కోసం చింతించిన రక్తం
ఆ విమోచన క్రయదానం అది ఎన్నటికీ చేరక అట్లుండవలసింది. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా, మన జీవితం ఇచ్చినా ఆ రుణాన్ని మనం తీర్చలేమని దేవుడు వాక్యం సెలవుస్తుంది. వారి ప్రాణ విమోచన, నరకంలో పడిపోవలసిన మనల్ని నాశనకరమైన గుంటల నుంచి, జగడగల దొంగ నుంచి దేవుడు మన పైకెత్తి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుని పరిశుద్ధులుగా నమ్మకస్తులుగా మనం చేశాడు. కాబట్టి ఆ విమోచన క్రయదానం మనం ఎంత ధనం ఇచ్చినా, కోట్లు ఇచ్చినా ఆ ధనాన్ని మనం తీర్చలేము. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, దేవుడికి ఏమిచ్చి ఆయన మనం సంతోష పెట్టగలమంటే సామెతల గ్రంథము 23:26 ఒక మాట తీయండి. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. దేవుడు ఒక్క హృదయాన్ని అడుగుతున్నాడు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి ఆ దేవుడు హృదయాన్ని బాగు చేయగలవాడు, పాప విమోచన చేయగలవాడు యేసుక్రీస్తు ఒక్కడే తప్ప ఈ లోకంలో ఇంకెవరూ లేరు. దేవతలు అనేవారు, దేవుళ్ళు అనేవారు ఎంతో మంది, కోట్ల మంది ఉన్నారేమో, కానీ దేవుడు నిజమైన దేవుడు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన మన పాపాన్ని విమోచించడానికి వచ్చాడు. పాప ప్రాయశ్చిత్తంగా పస్కా పశువుగా, యజ్ఞ పశువుగా, బలి పశువుగా శిలువలో మరణమై మరి మన కోసం తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వానికి వచ్చి మన కోసం విజ్ఞాపన చేస్తున్నట్టు. కాబట్టి ఆ విమోచన క్రయదానాన్ని మనం ఎన్నటికీ చెల్లించడం. కాకపోతే మన దేవుడికి యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా జీవిస్తే ఆయన దాన్ని కోరుకున్నాడు. కాబట్టి అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు 50 ఆదివారాల్లో మరి మన దేవుడికి ఎలా ఉన్నామనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఆయనకి విరోధంగా మనం పాపం చేస్తుంటే వాటిని క్షమించమని అడుగుతూ ముందుకు సాగం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలు 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. చాలమ్మా, మనిషి ఆకారంగా ఆయన కనపడ్డాడు మనకి, కానీ ఆయన దేవాది దేవుడు అయినాడు. మన కోసం మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. పాపం పోవాలంటే పూర్వకాలం అహరోను గారు, మోషే గారి సమయంలో పశువులను వధించి దాని రక్తం తీసుకుని ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ బలిపీఠ కొమ్ములకు సేవోపకరణాల మీద ప్రోక్షించి రక్త ప్రోక్షణ జరిగిందని, పాపం విమోచింపబడిందని నమ్మేవారు. ఇప్పుడైతే అలా కాదండి. లేఖనాలు చెప్తున్నాయి, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మీనం పుణ్యదాన బలియాగం. పరమాత్మని రక్తమే ఉండాలి. ఎద్దుల రక్తం, కోడిల రక్తం, పొట్టేళ్ల రక్తం ద్వారా పాప పరిహారం జరగట్లేదు. కానీ పరమాత్ముడే, దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి రక్తం చిందించాలి. ఆ రక్తం ద్వారా పాప విమోచన జరుగుతుందని వేదాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆ వేదాలు నెరవేర్చడానికి యేసు ప్రభువు వచ్చారు. 33.5 సంవత్సరాలు మన మధ్య జీవించారు. ఇప్పుడు మనం క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ఈ దినాల్లో దేవుడు మన హృదయంలోకి వస్తే, దేవుడు మన హృదయాల్లో జన్మిస్తే, దేవుడిని మనం ఆహ్వానిస్తే దేవుడు తప్పకుండా మనలోకి వస్తాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాటలు 50 ఆదివారాలు ఇన్ని రోజులు మనం ఉన్నాం. కనీసం 50 మాటలన్నా దేవుని మాటలు మనం గుర్తుంచుకోగలుగుతున్నామా? ఈ వారం చెప్పిన ప్రసంగం వచ్చే వారం అడిగితే జనరల్గా గుర్తుండదు. మనకు మరుపు కలిగించాడు దేవుడు. కానీ దానిలో అభ్యాసం చేస్తే దేవుడు మనకి జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఎలా జీవిస్తున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, ఈ సంవత్సరం అంతా దేవుడికి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి.
అని మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉంటుండగా మరి సర్వే చెట్టు మీ అందరికి తెలుసుండదు. క్రిస్మస్ సమయంలో చెట్టుని పెడతారు, దానికి లైటింగ్ అంతా అరేంజ్ చేస్తారు. దేవదూతలు వచ్చి ఆ చెట్టుని అడుగుతాయి, అన్ని చెట్లకి పూలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, కానీ నీకెందుకు ఇలా చేశాడు దేవుడు అంటే, దేవుడు నన్ను ఇలా ఉన్నాడు అందుకే నేను ఇలా ఉన్నా అని చెప్పినప్పుడు నక్షత్రాలను వచ్చి ఆ చెట్టుని అలుముకున్నప్పుడు ఆ చెట్టు ఎంత అందంగా తయారవుతుంది. దేవుడు వాక్యం ద్వారా మనం కప్పబడినప్పుడు, దేవుడు వాక్యంతో మనం ఉన్నప్పుడు మనం కూడా ఫలించే అనుభవంలోకి దేవుడికి ఉపయోగపడేలాగా జీవించేలాగా మనం దేవుడు చేస్తాడు. కాబట్టి మరి అశ్రద్ధ చేయకుండా యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని పరిశుద్ధ లేఖనాలు సెలవుస్తుంది. అశ్రద్ధ చేయకుండా మరి దేవా ఉదయం లేచినప్పుడు రాత్రంతా నన్ను కాచి కాపాడు. నిద్రించిన వారు ఎంతో మంది మరి తిరిగి లేవలేకపోయారు, నాకు నూతన దినాన్ని ఇచ్చారని మనం ప్రార్థన చేస్తున్నాము. మన దర్శనంలో దేవుడు తోడై నడిపించడానికి ఆయన సహాయం కోరుకుంటున్నాము. మరి అవసరం వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించడం కాదు, కానీ నిరంతరం ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి సన్నిధి, ఆయన ప్రత్యక్షత మనం కోరుకుంటున్నామా, లేదంటే కొంత లోకంలో కొంత దేవుళ్ళు ఉండటం కాదు, కానీ ఆదివారం వచ్చేసి మిగిలిన రోజులని మన దేవుడికి విరోధంగా ఉంటే దేవుడు తెచ్చేవాడు కాదు, కానీ సంపూర్ణంగా ఆయనలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం. వాక్యానుసారం జీవితం, చదవడం వచ్చిన వారు తప్పకుండా బైబిల్ చదవాలి. అలాగే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి చదవక్కర్లేదు కదా. మరి దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుడు, హృదయాంతరాంగాలు పరిశీలించే దేవుడు అని ఆయనకు పేరు. మరి మన హృదయాలు చూస్తున్నాడు. మన ఆత్మీయ స్థితి, మన ప్రార్థన జీవితం ఎలా ఉందనేది దేవుడికి మనం ఒకసారి లెక్క అప్పచెప్పుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. కాబట్టి ఆ వాక్యము మీకు నాకు అందరికీ పనిచేసేదే. కాబట్టి మనం వాక్యానుసారం జీవితం. ఆఖరిగా ఒక పాట పాడుకుని నేను ముగిస్తాను. పాటల పుస్తకం నుంచి 635వ పాట. అంబరానికి అంతేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంతేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంతేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంతేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం విన్న మాటలు విడిచిపెట్టకుండా మన హృదయాల్లో బదిలిపరుచుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు దేవుని పొందుకున్నాం. దేవుడి పరిశుద్ధ మాటలు జీవించగలరా. ఆమేన్.